పెళ్లి చేసుకుంటాను అని చెప్పి 8 సంవత్సరాలుగా ఆమెను శారీరకంగా వాడుకొని దాని తర్వాత జెండా లేపిన ఒక అబ్బాయి ప్రైవేట్ పార్ట్ను ఒక యువతి కట్ చేసిన ఘటన యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది. ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది, కానీ అబ్బాయి ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు. అబ్బాయికి వేరే సంబంధం చూశారు. తను కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఆ అమ్మాయికి ఈ విషయం తెలిసినప్పుడు నా జీవితం నాశనం చేయకు అని ప్రాధేయపడింది. అయినా అబ్బాయి వినలేదు. పెళ్లి ఫిక్స్ అయినా కూడా మళ్ళీ ఆ గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి వచ్చిన బాయ్ ఫ్రెండ్ ను డైరెక్ట్ గా ఆ ప్రైవేట్ పార్ట్ మీద అటాక్ చేసింది. పోలీసులు ఆ అమ్మాయిని అదుపులో తీసుకున్నారు. అబ్బాయిని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇక్కడ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, తను నాతో ఇన్ని సంవత్సరాలుగా రిలేషన్షిప్ లో ఉన్నాడు, పెళ్లి మాత్రం వేరే అమ్మాయిని చేసుకుంటున్నాడు, అందుకే నేను ఇలా చేశాను అని పోలీసుల ముందు ఒప్పుకుంది. గర్ల్ ఫ్రెండ్ ఉన్న మీ ఫ్రెండ్స్ కి ఈ రీల్ షేర్ చేయండి. జాగ్రత్త పడతారు. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం బీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.